హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సీ స్క్వేర్. ఇవి ఏంటివా అని చూస్తున్నారా? ఇవి జున్ను పాలండి. మనం జున్ను పాలు చూస్తే ఎవరికైనా జున్ను చేసేసుకోవాలనిపిస్తుంది. కానీ ఇక నేను జున్ను కాకుండా జున్ను పాలతోనే చపాతీలోకి కానీ రైస్లోకి కానీ అద్దరిపోయే కర్రీ ఒకటి చేస్తున్నాను. జున్ను పాలు టెక్స్చర్ని అడ్జస్ట్ చేసుకుని, అంటే చిక్కటి పాలు పల్చటి పాలు అని ఉంటాయి కదా, ఇక్కడ నా దగ్గర ఉన్న చిక్కదనానికి నేను 1 గ్లాస్ జున్ను పాలకి 1 గ్లాస్ నార్మల్ ప్యాకెట్ పాలు యూజ్ చేశాను. కుక్కర్లో పెట్టుకొని విజిల్స్ అయితే విజిల్స్ వచ్చేలాగా, లేదా ఆవిరికి పెట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, అలా ఆవిరికి పెట్టుకొని ఒక నైఫ్తో స్టిక్ చేసి చూస్తే అది అంటుకోకుండా వస్తే ఇంకా మనకి కర్రీ కోసం జున్ను రెడీ అయిపోయినట్టే. అది తీసి మొత్తం కూల్ అయిన తర్వాత దాన్ని మనం యూజ్ చేసుకోవాలి. ఈలోపు పాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి మసాలాలు కావాలంటే మసాలాలు కావాలంటే అవి వేసుకొని పచ్చిమిర్చి, కరివేపాకు, సన్నగా తురిమి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి. నేను ఇక్కడ ఆనియన్ అండ్ టొమాటో మాత్రమే యూజ్ చేస్తున్నాను. మీరు ఇంకేమైనా స్పైసెస్ కావాలన్నా కానీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే స్పైసెస్ ఏమీ యాడ్ చేయకుండా నార్మల్గా చేస్తున్నాను. ఆనియన్స్ ఇలా ట్రాన్స్లూసెంట్ లైట్ పింక్ కలర్లోకి వచ్చిన తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న టొమాటోల్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టి కొంచెం సేపు మగ్గించాలి. ఒక 3 to 4 minutes మగ్గిస్తే సరిపోతుంది. ఈ కర్రీ అంతా దగ్గర పడిపోతుంది. కొంచెం ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఆప్షనల్ మాత్రమే, నేను యాడ్ చేశాను. కొంచెం దగ్గర పడిన తర్వాత ఒక 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి బాయిల్ చేసుకోవాలి. ఈ ఉప్పు, కారం ఇవన్నీ బాగా కర్రీకి పడతాయి అన్నమాట. అప్పుడు చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనం ముందుగానే చేసి పెట్టుకున్న జున్నుని బాగా చల్లారిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి ఇలా బోర్లిచ్చేస్తే చాలా నీట్గా వచ్చేస్తుంది. ఫ్లఫీగా వచ్చింది చూసారా మనకి. దీన్ని స్మాల్ పన్నీర్ క్యూబ్స్ లాగా కట్ చేసుకొని మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవడమే అన్నమాట. ఎవరైనా ఈ కర్రీని ప్రిపేర్ చేసిన తర్వాత చూస్తే పన్నీర్ కర్రీ అని అనుకుంటారు, కానీ ఖచ్చితంగా మనం ఈ జున్ను పాలతో చేసిన జున్ను కర్రీ అని మాత్రం అస్సలు అనుకోరు. చూసారు కదా ఎంత సాఫ్ట్గా, ఎంత ఫ్లఫీగా ఉందో పీస్. నేను కట్ చేసి కూడా చూపిస్తాను మీకు. అంత సాఫ్ట్గా ఉంది. సో ఈలోపు మన కర్రీ రెడీ అయిపోయింది. కొంచెం నూనె సపరేట్ అయిన తర్వాత మనం పన్నీర్ క్యూబ్స్గా కట్ చేసుకున్న జున్ను ముక్కల్ని కర్రీలోకి యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ కొంత గ్రేవీ కావాలంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. నేను గ్రేవీ ఎక్కువ వేయలేదన్నమాట. సో మీరు కూడా ఇలా కావాలంటే ట్రై చేసుకోవచ్చు. ఇది రైస్లోకి కానీ చపాతీల్లోకి కానీ చాలా చాలా బాగుంటుంది. సైడ్ డిష్గా కాంబినేషన్గా ఇలా జున్ను ముక్కలు వేసేసిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. లాస్ట్లో కావాలంటే సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొరియాండర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇది వాటర్ మాత్రం ఆనియన్ టొమాటో కర్రీలో వాటర్ మాత్రం కొంచెం ఎక్కువ డ్రై అయ్యేదాకా ఉంచండి. ఎందుకంటే మనం ఈ జున్ను ముక్కలు వేసేటప్పుడు కూడా కొద్దిగా వాటర్ అనేవి బయటికి వస్తాయి. సో టెక్స్చర్ని అడ్జస్ట్ చేసుకోండి మీరు. అండ్ ముక్కలు వేసిన తర్వాత ఎక్కువ కలపద్దు. ఎక్కువ కలిపితే ముక్కలు విరిగిపోతాయి. కర్రీ అంత బాగోదు మీన్స్ లుక్ వైజ్ బాగోదు. మనకి లుక్ కూడా చాలా బాగుండాలి కదా. కర్రీ చూస్తేనే వావ్ తినాలి అనిపించే అంత బాగుండాలి. సో నేనైతే చపాతీలోకి తింటున్నాను. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు